హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ లో అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే గడువు ముగిసిన పాలు, పెరుగును సీజ్ చేశారు. కేఫ్ లో డస్ట్ బిన్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. కిచెన్ లో సింథటిక్ ఫుడ్ కలర్, బొద్దింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్ లో అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే గడువు ముగిసిన పాలు, పెరుగును సీజ్ చేశారు. కేఫ్ లో డస్ట్ బిన్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. కిచెన్ లో సింథటిక్ ఫుడ్ కలర్, బొద్దింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం నిత్యం వింటూ ఉంటాము, డాడీ ఈరోజు డామినోస్ లో పిజ్జా ఆర్డర్ చేయవా, లేదంటే ఈరోజు ఈవినింగ్ KFC లో కలుద్దాం, ఈరోజు వంట చేసే ఓపిక లేదు, సరదాగా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం, లేదంటే ఏదైనా కెఫేలో అక్కడ చాయ్ బాగుంటుంది వెళ్ళి తాగుదామని మనం ప్రతిరోజు మన ఇంట్లో పాటు మన ఫ్రెండ్స్తో కూడా వింటూ ఉంటాం. కానీ ఇకపైన ఇలాంటి ఆలోచన చేయాలన్నా, ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా మాత్రం ఖచ్చితంగా భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రెసెంట్ ఒక చిన్న కంప్లైంట్ తో GHMC అధికారులు చేస్తున్నటువంటి కంటిన్యూస్ రైడ్స్ చూస్తుంటే అసలు ప్రతిరోజు మనం బయట నుంచి ఆర్డర్ చేసుకొని తింటున్నటువంటి ఫుడ్డే కానివ్వండి, లేదంటే ఫేమస్ హోటల్ పేర్లతో మనం వెళ్ళి తింటున్నటువంటి ఫుడ్స్, అంటే నిజంగా మనం ఆహారం తింటున్నామా లేదంటే విషం తింటున్నామా అనేటటువంటి వాస్తవాలు ప్రస్తుతం బయటపడుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా ఒక కంప్లైంట్ నమోదైంది. దాని తర్వాత GHMC అధికారులు ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి హోటల్స్ పైన బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ చేశారు. అయితే అందులో చాలా హోటల్స్ లో నాసిరకమైనటువంటి ఫుడ్ తో పాటు ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఫుడ్, అదేవిధంగా కుళ్ళిపోయిన ఆహారం కూడా ఒక్కసారి బయటపడడంతో ఒక్కసారి నగరవాసులంతా కూడా షాక్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫేమస్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ లో కూడా ఇదే పరిస్థితి. కామత్ లాంటి రెస్టారెంట్సే కానివ్వండి, లేదంటే ఇండియా వైడ్ గా ఉన్నటువంటి KFC బ్రాంచెస్ లో కానివ్వండి, అదేవిధంగా సుఖ్సాగర్ హోటల్, క్రితుంగా హోటల్, షాగౌస్ ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అలాంటి హోటల్స్ లో ముఖ్యంగా ప్రతిరోజు పిజ్జా, బర్గర్లు ఆర్డర్ చేసుకునే డామినోస్ లో కూడా ఇదే పరిస్థితి. అయితే మొత్తం నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 30 హోటల్స్ లో రైడ్స్ జరిగితే అందులో 19 హోటల్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఏ హోటల్కి వెళ్ళినా సరే ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్, నాసిరకమైనటువంటి ఫుడ్స్, ముఖ్యంగా చికెన్, మటన్ అయితే ఏకంగా కుళ్ళిపోయి, కొన్ని దగ్గరలో అయితే చికెన్ నుంచి, మటన్ నుంచి, మాంసాహారం నుంచి పురుగులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి ది రామేశ్వరం కేఫ్ లో ఉన్నాము. రామేశ్వరం కేఫ్ ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇండియా వైడ్ గా వీళ్ళకి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. అయితే రీసెంట్ గా జరుగుతున్నటువంటి GHMC రైడ్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా రామేశ్వరం కేఫ్ లో కూడా రైడ్స్ జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ మాదాపూర్ కేఫ్ లో నిన్న తనిఖీలు చేసినటువంటి సమయంలో పూర్తిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే బయటకి కనిపిస్తుంది అంతా కూడా అందంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పరమ చండాలంగా ఉందని కూడా గుర్తించారు. ముఖ్యంగా పాచిపోయినటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా చుట్టూ కిచెన్ మొత్తం కూడా చాలా అధ్వానంగా ఉంది అని, అదేవిధంగా చాలా వరకు కిలోల కొద్దీ పాలు, పెరుగుని కూడా సీజ్ చేశారు. అవన్నీ కూడా గడువు ముగిసిపోయినటువంటి నందిని పెరుగు, అదేవిధంగా పాలు ప్యాకెట్లుగా కూడా గుర్తించారు. ఇక కిచెన్ లో కూడా సింథటిక్ ఫుడ్ కలర్స్, అదేవిధంగా పూర్తి కిచెన్ కూడా బొద్దింకల మయమైపోయింది. చాలా హైజీన్ గా ఉండాల్సినటువంటి కిచెన్ చాలా అధ్వానంగా ఉంది అని కూడా ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులు షాక్ కి గురైనటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు, GHMC అధికారులు రైడ్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ఏ హోటల్స్ లో ఆ లోపట ఉన్నటువంటి పరిస్థితులు బయట పెడుతుంటే మనం కూడా కంటిన్యూగా కవరేజ్ ఇస్తున్నాము, ఎప్పటికప్పుడు పబ్లిక్ ని అలర్ట్ చేస్తున్నాం. కానీ స్టిల్ ప్రెసెంట్ నిన్ననే ఇదే హోటల్లో రైడ్స్ జరిగితే
రామేశ్వరం కేఫ్ లో ప్రస్తుతం ఏ విధంగా జనాలు ఉన్నారో ఒక్కసారి మనం చూడొచ్చు. అంటే ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేసి ఏకంగా ఫుడ్ సేఫ్టీ అధికారులే కిచెన్స్ ని చూసి భయపడుతుంటే ప్రజలు మాత్రం ఏ విధంగా కూడా భయపడట్లేనట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. యామ్ని స్టిల్ ఎంత చక్కగా కేఫ్ లో కూర్చొని ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో వచ్చి చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఏ విధంగా ఫుడ్ ని సేవిస్తున్నారో మనం చూడొచ్చు. అంటే కేవలం రైట్స్ అనేవి పబ్లిక్ కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం ఒకవైపు చేస్తుంటే మాత్రం పబ్లిక్ కి మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఇంత జరుగుతున్న స్టిల్ ఇలాంటి హోటల్స్ కే నిన్న ఇదే హోటల్లో రైడ్స్ జరిగాయి. అయినా ఈ రోజు ఏ విధంగా వచ్చి ఆ ఫుడ్ తీసుకుంటున్నారో మనం చూడొచ్చు. అయితే పబ్లిక్ కూడా పూర్తిగా ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్ కి కంప్లీట్ గా డిపెండ్ అయిపోయినారు. ఇలాంటి నేపథ్యంలో హోటల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా భయం లేకుండా పోతుంది. ఈ రోజు రైడ్స్ జరిగిన ఒక 2 రోజులు వార్తల్లో వస్తాయి, తర్వాత మళ్ళీ మాకు ఇదే విధంగా కస్టమర్స్ వస్తారనే ధైర్యం మనకి ఇక్కడ ప్రెసెంట్ రామేశ్వరం కేఫ్ లో ఎగ్జాంపుల్ కనిపిస్తోంది. సో ముఖ్యంగా పబ్లిక్ లో కూడా మార్పు రావాలి. ఏదైతే ఫుడ్ ఆల్రెడీ రైడ్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే నిజాలు వాస్తవాలు బయటకు వచ్చాయో అలాంటి కేఫ్స్ ని అవాయిడ్ చేసే నెక్స్ట్ టైం అయినా కాస్త హోటల్ కి సంబంధించినటువంటి వాళ్ళు, రెస్టారెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కాస్త భయపడి హైజీన్ మెయింటైన్ అయినా చేస్తారని చాలా వరకు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే బ్యాక్ టు బ్యాక్ జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ కానివ్వండి, చిన్న హోటల్స్ అన్నిట్లో కూడా రైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది.